శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ లలితా మహాత్రిపుర సుందర్యే నమ. అందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామంలోని 37వ నామమైన అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ అనే నామానికి అర్థాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదంతా కూడా ఒక్క నామమే, విభజించి పారాయణ చేయరాదు. ఈ శ్లోకంలో అమ్మవారు కట్టి ప్రదేశానికి కట్టిన వస్త్రం గురించిన వర్ణన చేస్తూ ఉన్నారు వసిన్యాది వాగ్దేవతలు. అమ్మవారి కట్టి ప్రదేశము ఎర్రని వస్త్రంతో కూడి ఉన్నదట. అంటే అమ్మవారు ఎర్రటి వస్త్రాలు ధరించారట. ఎరుపులో చాలా రకాలు ఉన్నాయి కదా, నిండు ఎరుపని, లేత ఎరుపని ఇలా. కానీ అమ్మవారు ధరించినది మాత్రం కుంకుమ పువ్వు వర్ణము లాంటి నిండైన ఎరుపట. ఆ ఎరుపు యొక్క గాఢతను తెలియపరచటానికే అరుణారుణ అని ఆ అరుణ అనే శబ్దాన్ని శ్లోకంలో 2 సార్లుగా పలికారు. అంతటి ప్రకాశవంతమైన ఎరుపు వస్త్రానికి చివరన జరీ ఉన్నదట. ఆ మహామాయ స్వరూపినియే కోటి సూర్యుల కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. దానికి తోడు ఈ ఎర్రటి వస్త్రాలు ధరించి శోభాయమానంగా వెలిగిపోతూ ఉన్నదట. అన్ని శ్లోకాలలోనూ అమ్మని గురించిన వర్ణన వచ్చినప్పుడు అరుణ అనే శబ్దంతోనే వర్ణిస్తూ ఉంటారు. ఎందుకు అమ్మకి ఎరుపు అంటే అంత ప్రీతి? ఎందుకంటే ఎరుపు ప్రేమకి చిహ్నం, జ్ఞానానికి చిహ్నం కనుక. అమ్మ అందరినీ ప్రేమిస్తూ ఉంటుంది, అందరికీ తన ప్రేమను పంచుతూ ఉంటుంది కదా, అందుకే అమ్మ అరుణ అయ్యింది. ప్రేమకు ప్రతిరూపమే ఆ మహామాయ స్వరూపిణి. అంతేకాకుండా అందరికి అమ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జీవులలో రక్తవర్ణ రూపిణిగా ఉన్నది కూడా ఆ మాతృస్వరూపిణియే కదా. ఎర్రటి వస్త్రాన్ని ధరించి కోటి సూర్యుల ప్రకాశంతో భాసిస్తూ చిద్విలాసినిగా ఉన్న ఆ తల్లిని అనుసరిస్తూ అజ్ఞానంతో నిండి అంధకారమయంగా ఉన్న మన జీవితాల్ని కూడా అరుణమయం చేసుకుందాం. అమ్మే అంతా అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు అంతా అమ్మే చూసుకుంటూ ఉంటుంది. జ్ఞానమయ కాంతులలోనే నిత్యం జీవిస్తూ ఉన్న మనము ఆ కాంతికి కారణభూతురాలని కనుక మనం సేవిస్తే అప్రయత్నంగానే మనం కూడా దివ్య జ్యోతులుగా వెలిగిపోతాం. కనుక అందరం ఈ నామాన్ని జపించి అమ్మ అందించే జ్ఞానాన్ని పొదివి పట్టుకుందాం. సర్వం శ్రీ జగన్మాత పాదార విందార్పణమస్తు. స్వస్తి.